స్కిట్ అయిన తర్వాత పైడి చింతపాడు సండే స్కూల్ పిల్లలు ఆడపిల్లలు ఒక డ్యాన్స్ ఉంది. స్కిట్ అయిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చాలా స్కిట్లు ఉన్నాయి. అలాగే తర్వాత సంఘ పెద్దలు కూడా స్కిట్ ఉంది, చాలా ఫన్నీగా ఉంటుంది. దాన్ని కూడా మీరు వీక్షించి సంతోషిస్తారని ఆశపడుతూ ఉన్నాం. అబ్బాబ్బాబ్బా, క్రిస్మస్ పండుగ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో పనులు అలానే ఉన్నాయి. షాపింగ్కి వెళ్ళాలి, ఇల్లు వాకలు తుడుచుకోవాలి, పిండి వంటలు వండుకోవాలి. అబ్బా, నాకు 3 కోడళ్ళు ఉన్నారండి. ఏం ప్రయోజనం? ఎక్కడ పని అక్కడే ఉంటుంది. వీళ్ళు ఎక్కడ చచ్చారంటావు? ఏమే ప్రసన్న, ప్రణతి, ప్రవళిక ఎక్కడ చచ్చారే? రండే తొందరగా. అత్తయ్య వస్తున్నాను అత్తయ్య. చెప్పండి అత్తయ్య. ఏంటి, ఎక్కడ చచ్చారు? చెల్లి చూస్తుంది అత్తయ్య. దొరికారు నాకు మంచి కోడళ్ళే. ఒకదానికేమో ఫోన్ పిచ్చి, నీకేమో సీరియల్ పిచ్చి, ఇంకోటి ఉందమ్మా మేకప్ పిచ్చిది. ఈ 3 నాకే దొరికారు. చెల్లి, అత్తయ్య పిలుస్తున్నారు. వాటత్తయ్య. ఏంటే, నాకు తెలియని భాషలో నన్ను తిడుతున్నావా ఏంటి? లేదత్తయ్య, నిన్ను పొగుడుతుంది. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావంట. అవునా? నా 2వ కొడుకుని అమెరికా పంపించి బాగా సంపాదించుకురారా అంటే ఇదిగో ఈ సంతం తీసుకొచ్చాడు. సరే కానీ ఈ చీరదేముందిలేవే, జీవిమాలు కొత్తగా ఓపెన్ చేశారంట. మంచి మంచి చీరలు ఉన్నాయి. మీ 3 ఒక్కొక్క చీర కొనుక్కుని మీ 3 కలిసి నాకు 3 చీరలు తీసుకురండి. అత్తయ్య, జీవిమాల్లో చీరలు అంత బాగోలేదు అత్తయ్య. మీకు సూట్ అయ్యే చీరలే లేవు. మాకు సూట్ అయ్యే చీరలు మేము తెచ్చేసుకున్నాం అత్తయ్య. నా బంగారం, నా చిన్న కోడలు బాగా చెప్పుద్ది ఇలాంటి సమాధానాలు. 3 అంతస్తులు కట్టిన జీవిమాల్లోనంట నాకు సరిపడా చీరలే లేవంట. ఏమి డోరమమ్మా, నా చిన్న కోడలు చాలా తెలివిగలది. సరే కానీ పండగ స్టార్ట్ అయింది, ఇంట్లో పని ఏమన్నా మొదలు పెట్టారా? మొదలు పెడతాం అత్తయ్య. సరే సరే, తొందరగా వెళ్ళి ఇల్లులన్నీ దులిపండి తొందరగా. అలాగే అత్తయ్య. సరే, వీళ్ళకి పని అప్పగించేశాను. ప్రతి సంవత్సరం ఎవరినో ఒకరిని ఇంటికి గెస్ట్గా పిలవటం అలవాటు కదా. ఈ సంవత్సరం ఎవరిని పిలుద్దాం? ఎవరున్నారు? సరేలే, ఈసారి డైరెక్టర్గానా ఏసైనే మన ఇంటికి గెస్ట్గా పిలుద్దాం. మా పాస్టర్ గారు చెప్పారు, దేవుడు మీరు ఏది అడిగినా ఇస్తాడు, మీరు నమ్మదగిన వాడు, మాట ఇస్తే తప్పడు అని మా పాస్టర్ గారు రోజు చెప్తానే ఉంటారు. కాబట్టి దేవుడిని పిలిచేస్తాను ఈసారి నేను. మహోన్నతుడివైన యేసయ్య, మీరు మాట ఇస్తే తప్పేవారు కాదు కదా దేవా, నమ్మదగిన వాడు కదా తండ్రి. మిమ్మల్ని నేను మా ఇంటికి ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగకి గెస్ట్ కింద ఆహ్వానిస్తున్నాను యేసయ్య. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు తప్పకుండా మా ఇంటికి గెస్ట్గా రావాలి యేసయ్య. అలాగేనమ్మా, ఈరోజు ఖచ్చితంగా వస్తాను. అవునా యేసయ్య, చాలా థ్యాంక్స్ యేసయ్య. ఏమే ప్రసన్న, ప్రవళిక ఎక్కడ చచ్చారే? పనులు వస్తున్నాం అత్తయ్య. ఏం చేస్తున్నారు? పనులు ఏమన్నా అయినాయా? చేస్తున్నాం. సరే, మీకు ఒక విషయం చెప్పనా? ఈ సంవత్సరం మన ఇంటికి గెస్ట్ కింద యేసయ్య వస్తున్నాడు. అవునా? అవునే. మీరు త్వరగా పనులని ముగించుకుని టకటక చకచక అన్ని పనులు చక్కదిద్దేసుకోండి. అలాగే. సరే గాని మీరు 3 ఒకే రూమ్ లో కూర్చుని ముచ్చట్లాడుకోకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క గది తీసుకుంటే తొందరగా అయిపోతుంది. లాస్ట్ లో 3 కలిసి హాలను దులపండి. వెళ్ళండి. అలాగే అత్తయ్య. వెళ్ళండి తొందరగా. వెళ్తున్నాం అత్తయ్య. అమ్మా తల్లి, అమ్మా ఎవరన్నా ఉన్నారమ్మా? అమ్మా కొంచెం ఉంటే పెట్టండి అమ్మా. అమ్మా అసలే డైట్లో ఉన్నాను తల్లి, కొంచెం బ్రౌన్ రైస్ ఉంటే పెట్టించండి అమ్మా. అమ్మా. మే ప్రసన్న, ఎవరు గేట్ కొడుతున్నారు చూడండి. పనిలో ఉన్నాం అత్తయ్య. ఈ
సమాధానాలు మాత్రం బాగా చెప్తారు. సరే నాకు తప్పదుగా. అమ్మా ఎవరన్నా కొంచెం పువ్వు ఉంటే పెట్టండి అమ్మా. నువ్వెవడవురా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తున్నావు? అది కాదమ్మా, కొంచెం బ్రౌన్ రైస్ ఉంటే పెట్టించండి తల్లి. అవునరా, నీకోసమే పిండి వంటలు చేయిస్తున్నాను, దా తిందువు కానీ. అలా కాదమ్మా, కొంచెం పువ్వు ఉంటే పెట్టించండి తల్లి. బోవలేదు గివలేదు వెళ్ళు. అది కాదమ్మా, కొంచెం డబ్బులుంటే ఇవ్వండి అమ్మా. అమ్మా డబ్బుల్లో గిబ్బుల్లో వెళ్ళరా, పక్కింటికి వెళ్ళా చేయకాలి లేదు. అది కాదమ్మా, కొంచెం డబ్బులుంటే ఇవ్వండి అమ్మా, క్రిస్మస్ పండుగ కదమ్మా. ఎరా చెప్పేది అర్థం కావడం లేదా? బోలంత పనుల్లో ఉన్నాం, వెళ్ళి. అది కాదమ్మా, కనీసం మీ దగ్గర డైరెక్ట్గా పేమెంట్ లేకపోయినా పర్వాలేదమ్మా. నా దగ్గర అయితే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్ని రకాలు ఉన్నాయమ్మా. అయ్యి బాబోయ్, మీరే మెరుగురా, చాలా అప్డేట్ అయ్యారు. ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ లేదన్నమాట. మీ పనే బాగుందిరా. అది కాదమ్మా, తొందరగా కొంచెం డబ్బులు ఇప్పించండి అమ్మా. డబ్బుల్లో ఏమిలో నేను చాలా చికాకులో ఉన్నాను. అసలు మా ఇంటికి గెస్ట్లు వచ్చే టైం అయింది. అది కాదమ్మా, వెళ్ళరా, వెళ్ళి విసిగించుకు వెళ్ళి. దిజ్యం మడిపోను. నేనేదో ఈవిడ దానం చేస్తుందని ఈవిడ దగ్గరకు వస్తే ఈవిడేమో నాకు డబ్బులు ఇవ్వట్లేదు. ఈవిడికి అడిగే బదులు పక్క ఇదిలోకి వెళ్ళినా ఈ బొచ్చంతా నిండిపోను. అమ్మ, ఈ అడుక్కున వాడు పొద్దు నుంచి నా తల తినేశాడు. మా కోడళ్ళు పని ఎంతవరకు చేశారో ఏంటో, వీళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటారు. ఏమే ప్రసన్న, ప్రవళిక వస్తున్నామత్తయ్య. ఏంటే ఇంకా చీపురు బూజురుతోనే ఉన్నారు? పొద్దున్ననగా మొదలు పెట్టారు, ఇంకా తొడవటం అవ్వలేదా? అయిపోయింది అత్తయ్య. సాయంత్రం అయిపోయింది. వంట ఎప్పుడు చేస్తారే? చేస్తామత్తయ్య. వంట ఏం చేయమంటారు అత్తయ్య? వంట ఏం చేస్తారు? ముందు స్వీట్లతో మొదలు పెట్టండి. ఏం స్వీట్ చేయమంటారు అత్తయ్య? ఏం స్వీట్లు చేస్తారు? లడ్డూలు, సున్నుండ్లు, అరుసులు, ఇంకా మీకు ఏ స్వీట్లు వస్తాయి చేసేయండి. కర్రీస్ ఏం చేయమంటారు అత్తయ్య? కర్రీసా? సరే లిస్ట్ ఇస్తున్నాను, చెప్పుకో, రాసుకో. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, దమ్ బిర్యానీ, పీతలు, మీకు నచ్చినట్టు వండేసేయండి. మళ్ళీ ఒక విషయం చెప్తున్నా, రోజు నాకు పడేస్తారే అట్లా వండకండి అమ్మ. అసలే మన ఇంటికి వచ్చేది యేసయ్య, చాలా రుచికరంగా వండాలి, అర్థమవుతుందా? అలాగే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండండి. స్వీట్లో సాల్ట్ ఎంత వేయాలి అత్తయ్య? నా బంగారు తల్లే, స్వీట్లో సాల్ట్ వేస్తారా, పంచదార వేస్తారా, పిచ్చి మొహమా? వెళ్ళు. పంచదార ఎంత ఎత్తేయాలా? నాకు తెలుసు రారా. ఇట్లా ఉన్నారమ్మా నా కోడళ్ళు. మేడం మేడం, మళ్ళీ ఎవరో గేట్ కొడుతున్నారు. ఏమే ప్రవళిక, ప్రవళిక, గేట్ ఎవరో కొడుతున్నారు, వెళితి. మిద్దె మీద ఉన్నాం అత్తయ్య. మిద్దెక్కావు, సరే సరే అక్కడే ఉండు, దిగబాక, నేనే వెళ్ళి తీస్తాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి ఎవరు మీరు? మేము అనాథాశ్రమం నుంచి వస్తున్నాం మేడం. మా దగ్గర అనేక మంది చిన్నపిల్లలు ఉన్నారు మేడం. మీలాంటి మంచిగల మనసుగల వారు సాయం చేయడం ద్వారా ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ 3 పూట్ల అన్నం పెడుతున్నాం మేడం. మా ఆశ్రమానికి మీరు కూడా సహాయం చేయండి మేడం. అవునా అమ్మా, మీరు చేసేది మంచి పని, కానీ ఇప్పుడు నేను మీకు సాయం చేసే స్థితిలో లేను. అసలే మా ఇంట్లో పండగ పనులు మొదలయ్యాయి, గెస్ట్లు వచ్చే టైం అయింది. ఇప్పుడు కాదు కానీ ఇంకోసారి ఎప్పుడన్నా రండి అమ్మా, వెళ్ళండి. అలా కదా మేడం. అమ్మా నన్ను విసిగించకు, నేను బోలంత టెన్షన్లో ఉన్నాను. అసలే గెస్ట్లో వచ్చే టైం అయింది, వెళ్ళమ్మా వెళ్ళండి. ప్లీజ్ మేడం. వెళ్ళండి అమ్మా వెళ్ళండి, ఇలాంటి సంస్థను బోల మందిని చూసాను, వెళ్ళండి వెళ్ళండి. చిన్నపిల్లలు ఉన్నాడు మేడం. అమ్మా నన్ను అస్తమానం విసిగించొద్దు, వెళ్ళండి. ఇంకెప్పుడన్నా తీసి పక్కన పెడతాం. ఒక పక్కనేమో నా కోడళ్ళేమో పని చేయడంలా, ఇటు చూస్తేనేమో పొద్దున్నుంచి ఎవరో ఒకరు ఇంటికి వస్తూనే ఉన్నారు. అసలే యేసయ్యని పిలిచాను, ఆయన ఎప్పుడు వస్తారని ఎంత ఆతృతగా వెయిట్ చేస్తున్నాను ఏంటో. సరే చాలాసేపు అయింది కదా, మా కోడళ్ళు ఏం పని వెలగబెట్టారో చూద్దాం. అమ్మా ప్రవళిక, ప్రసన్న, ఎక్కడున్నారే? అత్తయ్య ఫోన్ వచ్చింది అత్తయ్య. ఏంటి లిఫ్ట్ చేసేసావా ఏంటి? చేయలేదు అత్తయ్య, ఫాస్టర్ గారు ఫోన్ చేశారు అత్తయ్య. అవునా? ఎప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయొద్దు, ఫోన్ నాకే డైరెక్ట్గా తీసుకొచ్చి ఇవ్వాలి, అర్థమైందా? సరే అత్తయ్య. వెళ్ళి పని చేసుకో. హలో వదినా, ఏమో ఒకేసారి ఫోన్ ఎత్తదు. వదినా చెప్పు వదినా. వదినా ఎలా ఉన్నారు? బాగున్నా వదినా. మీకేమన్నా పాస్టర్ గారు ఫోన్ చేశారా? చేశారు వదినా. ఏంటంట విషయం? క్రిస్మస్ పండుగ వచ్చింది కదా, చర్చిలో పరిచర్య చేయడానికి ఫోన్ చేశారు వదినా. ఈ పాస్టర్ గారు ఎప్పుడు అంతే,
ఇంట్లో పని చేసుకోవద్దు కానీ చర్చిలో పరిచర్య చేయాలి, ప్రార్థనకు రావాలి, విశ్వాసంగా ఉండాలని ఎప్పుడు చెప్తానే ఉంటారు. ఆయనకి ఏం పని? సరే వదినా, మీరు ఎక్కడున్నారు? చర్చిలో ఉన్నాం వదిన. ఉన్నావా? ఉంటావు, ముందుగానే వెళ్తావు. అవునాయనమ్మా, నువ్వేమో పరిశుద్ధరాలివి, మేమేమో పాపులు. సరే 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 వదినా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే వదిన. ఈ పాస్టర్ గారికి అసలు ఎప్పుడు పనే ఉండదు, అస్తమానం పరిచర్య అంటారు. 15 సంవత్సరాలు అయింది, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాను. ఇవన్నీ తులుపు కావాలా వద్దా? ఆయనకేం పని ఉంది పాపం? సరే సరే, చాలా సమయం అయింది కదా, మా కోడలు ఏం పని చేస్తున్నారో చూద్దాం. అమ్మా ప్రసన్న, ఏమే ఎక్కడ చచ్చారో, తొందరగా రండే. చెప్పండి అత్తయ్య. ఎంతవరకు వచ్చినాయి పనులు? అయిపోయింది అత్తయ్య. పనులు అయిపోయినాయా? సరే అయితే త్వరగాను ఇంకా ఏమన్నా పనులు ఉంటాయి చక్కదిద్దేసుకుని మీరు కూడా జిడ్డు మొహాలు కాకుండా కొంచెం రెడీ అవ్వండి. సరే తొందరగా వెళ్ళండి. అమ్మా, అయ్యా, నాయన, తండ్రి, నాకు బాగా చలేస్తుంది అయ్యా. నాకు దుప్పటి ఉంటే ఇవ్వండి అమ్మా. ఏంటమ్మా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తున్నావు? నాకు బాగా చలిగా అవునా? నీకు ఎవరైనా చెప్పారు ఎక్కడ దుప్పట్లు స్పాన్సర్ చేస్తున్నారని? బాగా చలిగా ఉన్నదమ్మా, దుప్పటే ఉండమ్మా. అమ్మా దుప్పట్లు ఏమీ లేవు, నేను చాలా పనిలో ఉన్నాను, బిజీగా ఉన్నాను. ఇవ్వాలమ్మా, చాలా చలిగా ఉన్నదమ్మా. దుప్పట్లు ఏమీ లేవు కానీ పక్కింటికి. అయ్యో, ఇక్కడ కూడా నాకు దుప్పటి ఇవ్వలేదమ్మా. ఏంటో పొద్దున్నుంచి ఆడుకునేవాడు, ఆ అనాథాశ్రమ వాళ్ళు, ఈ చలి కాసుకునే అమ్మాయి, వీళ్ళందరికీ మా ఇల్లే దొరికిందంటావా? పక్కిల్లు లేవంటారా నన్ను తమ్ముకు తింటానికి? కాకపోతే సరే సరే. ఏమే ప్రవళిక, పనులన్నీ పూర్తయ్యాయా? అయిపోయి అత్తయ్య. సరే సరే తొందరగా రెడీ అవ్వండి మీరు కూడా. అలాగే అత్తయ్య. అమ్మా 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 రా అమ్మా, మీకు అందరికి మా ఇల్లే దొరికిందా? మీరు అందరూ పక్కన మాట్లాడుకుని వస్తున్నారా ఏందమ్మా? లేదమ్మా, నేను ఒక అనాథని, మీ ఇంట్లో ఏమైనా పని ఇస్తే చేస్తానమ్మా. ఇందాక ఒక అడుకునే వచ్చింది, అలాగే చలి కాసుకున్న దుప్పడని అడిగింది, ఇంకో నువ్వేం పనికొచ్చావు. రామ్మ, మా ఇల్లు తేరగా ఉంది. లేదమ్మా, కొంచెం భోజనం పెట్టి మీ ఇంట్లో ఉండడానికి ప్లేస్ ఇవ్వండి అమ్మా, దాచుకోవడానికి. బాగా చెప్పావమ్మా. నాకు 3 కోడలు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి బద్ధకాలు ఎక్కువ. నిన్ను చేర్చుకున్నాను అనుకో, వాళ్ళని ఎత్తికి కూర్చుంటారు. లేదమ్మా, ఏ పనైనా చేస్తానమ్మా. వద్దులే అమ్మా, నిన్ను కూడా నేను పెట్టుకుని పోషించే పనే లేదు కానీ పక్కింటికి వెళ్ళి పని ఎత్తుక్కోమ్మ. వెళ్ళు. అత్తయ్య, ఆమెను పనిలో పెట్టుకోవచ్చు కదా అత్తయ్య, మాకు చేదోడు వాదోడుగా ఉండును కదా. అమ్మా నా బంగారు తల్లిలే, అసలే నా మాట మీరు ఎనరు. దాన్ని పెట్టుకున్నాను అనుకో, మీరు చక్క కాలు మీద కాలు వేసుకుని ఇంట్లో కూర్చుంటారు, పని నేను చెయ్యాలి. అందుకేనమ్మా మీ పనులు మీరు చేసుకోండి. అలా టైం అయిపోతుంది. అలాగే అత్తయ్య. పొద్దున్నుంచి ఇదే సరిపోతుంది, చాలా టైం అయింది. మా కోడలు పని అంతా చేసేసారు, పిండి వంటలు వండేశారు, బూజులు దులిపేశారు. ఇంకా ఏసై రాలేదేంటి? మా పాస్టర్ గారేమో దేవుడు మాటిస్తే తప్పకుండా వస్తాడు, మీరు ఏది అడిగితే అది చేస్తారని అస్తమాన వాక్యంలో చెప్తానే ఉంటారు. ఏంటంటావు ఏసయ్య రాలేదు? చెప్పేవాళ్ళు ఉంటే పాస్టర్ గారు ఎన్నైనా చెప్తారు. సరే నేను డైరెక్టర్గా ఏసైనా అడిగేస్తాను ఎందుకు రాలేదు. మహాగణుడువైన యేసయ్య తండ్రి, మేము ఇంట్లో పనంతా చేసుకుని మీకోసం నైనా వెయిట్ చేస్తున్నాము అయ్యా. ఇదిగో పిండి వంటలు చేసాము, అన్నీ రెడీగా చేసాము, ఇంకా మీరు ఎందుకని రాలేదేసయ్యా? అమ్మా, నేను నీ దగ్గరికి 4 రూపాల్లో వచ్చాను. మొదట ముష్టివాణి రూపంలో వచ్చాను, నీవు నన్ను త్రోసివేశావు. కానీ కనికరించి మళ్ళీ అనాథాశ్రమ రూపంలో వచ్చాను, నీవు మరలా నన్ను చేర్చుకోలేదు. 3వసారి కూడా వచ్చాను, మళ్ళీ త్రోసివేశావు. 2 సార్లు అలాగే చేశావు. దుప్పటి కోసం వచ్చాను, పని కోసం వచ్చాను, పని కూడా ఇవ్వలేదు. అమ్మా, ఈ క్రింది వారిలో ఒకరినైనా చేర్చుకుంటే నీవు నాకు సహాయం చేసినట్లే అన్న వాక్య ప్రకారము నీవు నన్ను చేర్చుకోలేదు, కానీ నీవు నన్ను త్రోసివేశావు. నేను వచ్చిన ఈ దినము నువ్వు త్రోసివేశావు, కావున ఇంకను రావడం లేదు అమ్మా.
అవునా యేసయ్య, నన్ను క్షమించండి యేసయ్య, నన్ను క్షమించండి యేసయ్య. మీరు తెల్లటి అంగీ వేసుకుని మా ఇంటికి వస్తారని వెయిట్ చేస్తున్నాను యేసయ్య. కానీ మీరు వేషధారుల్లాగా వచ్చి నన్ను పరీక్షిస్తారని అనుకోలేదు యేసయ్య. నన్ను క్షమించండి యేసయ్య. నిజమైన క్రిస్మస్ అంటే ఇంటిలో పండగ, ఇల్లు దులుపుకోవడము, పప్పలు వండుకోవడము, కొత్త వస్త్రాలు ధరించటము, తోటి వారిని పిలుచుకుని సందడిగా చేసుకోవడం క్రిస్మస్ అని అనుకున్నాను యేసయ్య. నన్ను క్షమించండి యేసయ్య, నన్ను క్షమించండి యేసయ్య. అమ్మా, ప్రవళిక, ప్రసన్న, ప్రణతి, నిజమైన క్రిస్మస్ అంటే మనం కొత్త బట్టలు కొనుక్కోవడం, ఇల్లు తుడుచుకోవటం, పిండి వంటలు వండుకోవటం, నలుగురిని పిలిచి సందడిగా చేసుకోవటమే క్రిస్మస్ అని అనుకున్నానమ్మా. కానీ అది నిజమైన క్రిస్మస్ కాదు. దేవుణ్ణి మనం పిలుచుకోవటం, దేవుని యందు మనం దేవుని పరిచర్యలో మనం ఎదగటం, ఆయన యందు విశ్వాసంగా ఉండటం. ఎవరైతే మనకు సాయం కావాలని కోరి వస్తే వారికి మన చేతనైన సాయం చేయటమే నిజమైన క్రిస్మస్ అని తెలుసుకున్నానమ్మా. మిమ్మల్ని కూడా చాలా సార్లు తిట్టాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించండి అమ్మా. మేము కూడా నిన్ను తిట్టామత్తయ్య, మమ్మల్ని క్షమించండి అత్తయ్య. మిమ్మల్ని, నన్ను ఆ యేసయ్యే క్షమించాలమ్మా. అందరికీ మరణాత. అందరికీ మరణాత. చప్పట్లు కొట్టండి, అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజమే, మనందరము మన ఊహలు రకరకాల